కాకూడదు అంటే ఒక కూలీ పిల్లాడు కూలీ చేయనా, వ్యవసాయదారు పిల్లగాడు వ్యవసాయమే చేయనా, డెవలప్ కావద్దా? నా బ్యాక్గ్రౌండ్ చెప్తే మీరు పరిచయం అవుతారు. నేను కూడా ఒక వ్యవసాయదారు కుటుంబం నుంచి ఒక స్థాయిలో 7th క్లాస్ నుంచి 8th క్లాస్కి అడ్మిషన్కు 23 రూపాయలు లేక 4 రోజులు నేను ఇంటి దగ్గర ఉన్నా. 23 రూపాయలు అడ్మిషన్ ఫీజు లేక. ఇవాళ ఓన్లీ ఎడ్యుకేషన్, ఓన్లీ చదువుతోటి ఇవాళ ఎంత గొప్పవాడినాగాను. సార్ ఇంతకుముందే చెప్పాడు, సార్ చెప్పినట్టుగా ఇంటర్మీడియట్ వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు ఎంసెట్ చెప్పాను, ఎంబీబీఎస్ వాళ్ళకు కోచింగ్ ఇచ్చాను, ఇవన్నీ చేశాను. ఇవన్నీ ఎక్కడ సాధ్యమైంది? ఓన్లీ చదువు. లక్ష్మి కొందరిదే, సరస్వతి అందరిది. డబ్బున్న వాళ్ళ దగ్గరనే డబ్బు ఉంటుంది, కానీ చదువు అనేటువంటిది కష్టపడితే ఏ తీరానికైనా మనం వెళ్ళొచ్చు. మీ అందరు చెప్తున్నదే, పిల్లలకు చెప్తున్నదే, తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా పంపించండి. మీ దగ్గర చాలామంది రెగ్యులర్గా వస్తారు. కొంతమంది వారం దాకా పిల్లగాని తీసుకొని పోతే ఏ ఊరికి పోతారో మీకు అడ్డైపోతారు, మళ్ళీ రాయరా. అందులో ఒక 10% అయితే కంపల్సరీ పేర్లు పెట్టి చెప్పగలుగుతాం, ఇక్కడ అద్దు చెప్పడం. కానీ ఒక వారం పోతారు. అంటే పిల్లవాడు ఒక వారం రోజులు స్కూల్కి రాకపోతే అసలు వాతావరణం మారిపోతుంది. మళ్ళీ సెట్ కావాలంటే మళ్ళీ వారం పడుతుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఆటలు పాటలు వేరే ఊళ్ళలో ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మా ట్రాక్లోకి రావాలంటే అటో వారం ఆబ్సెంట్, ఇంకొక వారం మా ట్రాక్లోకి రావాలి. 15 రోజులు పోయిన తర్వాత ఏం చదువుతుంది చెప్పండి. అట్లాగే రెగ్యులర్గా పంపించండి. మీ ఇళ్లలో కూడా మీరు గమనించండి, పిల్లలకు